కర్నూలు జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న గురువ కులస్తులను ప్రధాన రాజకీయ పార్టీలు 2 ఎమ్మెల్యే 1 ఎంపీ స్థానాన్ని కేటాయించాలని గురువ సంఘాలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో 4 లక్షలకు పైగా గురువుల ఓట్లు ఉన్నాయని, ఆయన తమ కులానికి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయించడం లేదని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ కులానికి సీట్లు ఇచ్చే రాజకీయ పార్టీ గెలుపు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కృషి చేస్తున్నామని గురువ జేఏసీ నాయకులు తెలిపారు. తమకు కర్నూలు ఎంపీ 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, లేని పక్షంలో ప్రతి నియోజకవర్గంలో గురువ జేఏసీ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిని నిలబెడుతున్నామని వారు తెలిపారు. అదేవిధంగా కాని పక్షంలో రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఓట్లు వేస్తామని హెచ్చరించారు. ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి చాలా పార్టీలు వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితిని అందరం చూస్తూ ఉన్నాం. కర్నూలు కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా కురువలు 30,000 నుంచి 75,000 వరకు కురువలు జనాభా ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం కేవలం కురువల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని మరి ఓటేయించుకొని ఏ పదవుల్లో కూడా కురువలకు ప్రాధాన్యత కల్పించడం లేదన్నది అందరికీ జిల్లాలో తెలిసిన విషయమే. ఈరోజు కురువలు చైతన్యవంతమైనారు. రాజకీయ పార్టీలను హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో కురువలకు ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు కేటాయించకపోతే మరి ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల కురువలు మిగతా కులాలను కలుపుకొని కూడా మరి ఏవైతే కురువలకు టికెట్లు ఇవ్వవో కురువల పట్ల సానుభూతి ఉన్నటువంటి కులాలన్నింటినీ కలుపుకొని మరి ఆ పార్టీలకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.